శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 351వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. అందరి పవిత్రమైనటువంటి అంతఃకరణల్లో సాక్షీభూతమై ప్రకాశిస్తున్నటువంటి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మకు అనంత కోటి నమస్కారాలు సమర్పిస్తూ ఈ గీతా జ్ఞానాన్ని ఇలా పరస్పరం మనం పంచుకోవడానికి మూల పురుషులైనటువంటి సద్గురువులు, మహాత్ములు మొదలైన పుణ్యపురుషులందరికీ కూడాను మనస శిరస ప్రణామాలు అర్పిస్తూ ఈ 15వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ 15వ అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం. దీన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగం అని, పురుషోత్తమ యోగం అనేటువంటి ఇంకొక పేరు కూడా నామాంతరాలు ఉన్నాయన్నమాట. దీనికి ఇంకా ప్రసాద యోగం అనేటువంటి పేరు కూడా ఉన్నది దీనికి. ఎందుకంటే ముఖ్యంగా ప్రసాదాన్ని ఆరగించే ముందు, ప్రసాదం అంటే భోజనాన్ని చేసేదానికి ముందు ఈ యొక్క అధ్యాయాన్ని పఠించడం పరిపాటి అనమాట. కాబట్టి దీన్ని ప్రసాద యోగం అని కూడా అంటారు. మామూలుగా ఇది సామాన్యుల భావన, భోజనానికి ముందు పఠిస్తారు కాబట్టి ప్రసాద యోగం అని. కానీ ఇది నిజమైనటువంటి ఈ ప్రసాదం ఎలాంటి ప్రసాదం అంటే మహాప్రసాదం అన్నమాట. ఇది ఈ అధ్యాయం మాత్రం భగవంతుడు మనకిచ్చినటువంటి మహావర ప్రసాదం ఈ 15వ అధ్యాయం. ఇప్పుడు మనం ప్రసాదాన్ని రోజు ఆరగించాలి. భోజనం అనేది రోజు తింటే కానీ మనకి ఈ జీవనానికి కుదరదన్నమాట. కానీ ఈ ప్రసాదాన్ని గనక ఒక్కసారి ఆరగిస్తే మళ్ళీ మళ్ళీ తినాల్సిన అవసరమే ఉండదు. అంటే మళ్ళీ జన్మ పరంపరలని మనం నివృత్తి చేసుకోవచ్చు అన్నమాట. దీనిని ఈ ప్రసాదాన్ని ఆరగించి పురుషుడు పురుషోత్తముడు అవుతాడు, నరుడు నారాయణుడు అవుతాడనమాట. ఇంకా ఈ 15వ అధ్యాయంలో మరొక అర్థం కూడా ఉంది. ఏంటంటే పంచదశోధ్యాయ అంటారు, పంచదశోధ్యాయం అంటారు. పంచ అంటే 5, దశ అంటే ప్రకరణాలు. ఈ అధ్యాయంలో స్థూలంగా చూస్తే 5 ప్రకరణాలు ఉన్నాయి. అవి ఏవయ్యా అంటే, 1 సంసార వృక్షము, 2 అధికారి విచారణము, 3 జీవస్వరూపాన్ని చెప్పబోతున్నాడు, 4 ఈశ్వర స్వరూపాన్ని ఇక్కడ మనకు తెలియజేయబోతున్నాడు, 5 వచ్చి క్షరాక్షర పురుషోత్తమ తత్వాలని కూడాను ఆ విమర్శ, క్షరాక్షర పురుషోత్తమ తత్వ విచారణ విమర్శను కూడా చేయబోతున్నాము ఈ 15వ అధ్యాయంలో. ఇది అసలు చెప్పాలంటే ఒక విశిష్టమైనటువంటి అధ్యాయం ఇది. ఇప్పుడు చూడండి, గంగామాత ఆ పుట్టినటువంటి ఆ గంగోత్రి దగ్గర నుంచి అలాగా ప్రవహిస్తూ వస్తూ ఉంటుంది. ఎక్కడైనా గంగామాత మహాపవిత్రమైనటువంటి తల్లే అయినా అక్కడక్కడ కొన్ని చూడండి, కాశీ, ప్రయాగ లాంటి ఆ చోట ఈ గంగకు ప్రత్యేకమైనటువంటి క్షేత్రమై, తీర్థమై రాజిల్లుతుందన్నమాట. ఓవరాల్గా గంగ మొత్తం పవిత్రమే అయినా ఆ ప్రదేశాలలో మరింత ప్రత్యేకతని సంతరించుకుందన్నమాట. అలాగే భగవద్గీత అంతా కూడాను మొత్తం పవిత్రమే అయినా ఇలాంటి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి చూశారు, ఇవి మరింత పవిత్రమైనటివిగా పరిగణింపబడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఒక విధంగా మామూలుగా చూడండి, ఇక్కడ మనము బాగా పరిశీలిస్తే ఈ అధ్యాయం చివర ఇతి గుహ్యతమం శాస్త్రం అని చెప్పబడుతుంది అన్నమాట. ఇతి గుహ్యతమం శాస్త్రం అని చెప్పబడుతుంది. ఒక విధంగా ఈ అధ్యాయంతో భగవద్గీత ముగిసింది అని కొందరు అంటుంటారనమాట. ఎలాగంటే ఏ శాస్త్రమైనా సరే అధ అనేటువంటి శబ్దంతో ప్రారంభమవుతుంది, ఇతి అనే శబ్దంతో ముగించబడుతుందట.
శాస్త్రకారులు చెప్పేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి నియమం అన్నమాట ఇది. అధ శబ్దంతో స్టార్ట్ అవుతుంది, ఇతి శబ్దంతో పూర్తవుతుంది అన్నమాట. ఇక్కడ ఇతి గుహ్యతమం శాస్త్రం అని ఇతి ప్రయోగాన్ని ఇక్కడ చేయబడింది అన్నమాట. కాబట్టి ఇలా ఇతి ప్రయోగం చేయడం వల్ల ఇక్కడికి ఈ భగవద్గీత శాస్త్రం పరిసమాప్తి అయింది అని ముందు చెప్పబడిన వాళ్ళ యొక్క అభిప్రాయం, కొందరి అభిప్రాయం అన్నమాట. మరి ఈ భగవద్గీత గ్రంథము ఇంతటితో ముగిసిపోతే ఇక తక్కిన 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇది 15వ అధ్యాయం, 16, 17, 18 అధ్యాయాలు ఉన్నాయి కదా. మరి వాటి విషయం ఏమిటి అనేటువంటి మనకు చర్చ నడుస్తుందన్నమాట. ఇప్పుడు 16, 17 అధ్యాయాలని వరిష్టాధ్యాయాలు అనమాట. ఇవి ఏంటంటే గడిచినటువంటి గ్రంథంలో విస్తారంగా, విపులంగా, డీటెయిల్డ్గా చెప్పలేనటువంటి విషయాలని ఈ 16, 17 అధ్యాయాల్లో చెప్పబడుతుంది అనమాట. అర్థమవుతుందా? వరిష్టాధ్యాయాలు ఇవి. ఎందుకంటే అక్కడ ఎక్కడైతే మిస్ అయినటువంటి విషయాలన్నింటినీ కూడాను ఈ 16, 17 అధ్యాయంలో చెప్పబడతాయి. ఇక మిగిలింది చివరిది 18వ అధ్యాయం. ఇదేంటంటే ఇంట్రాస్పెక్షన్, ఏంటంటే సింహావలోకనం అంటాం. సింహావలోకనం ఒక్కసారి అన్నింటినీ అలాగా తరువాత ఒక జిస్టులాగా చూడడం అన్నమాట. ఈ సింహావలోక న్యాయాన్ని అనుసరించి ఈ 18వ అధ్యాయంలో మొత్తం గీత యొక్క అర్థం అంతా కూడాను భగవంతుడు సంక్షిప్తంగా మళ్ళీ ఒక జిస్టులాగా మనకు చివరిలో మనం జిస్ట్ ఇస్తాం కదా, అలాగా ఆ సారాంశం అంతా కూడాను 18వ అధ్యాయంలో ఇవ్వబడింది అన్నది. ఇది ఒక దృష్టి అన్నమాట. కాబట్టి సరే, బాగానే ఉంది. ఇక్కడ ఇంకొక దృష్టికోణంలో కూడా దీన్ని భగవద్గీతను ఈ అధ్యాయాన్ని చూస్తుంటారు. ఎలాగా అంటే ఇప్పుడు గీతా మందిరానికి 15 అంతస్తులు ఉన్నాయి అన్నది భావన అన్నమాట. ఈ 15 అంతస్తుల గీతా భవనానికి 16, 17 అంతస్తులు వచ్చి గోపురాలట, ఇలా గోపురాలన్నమాట. ఇది 16, 17. ఆ తర్వాత 18వ చూడు పైన కలశం అన్నమాట, పైన కలశం అన్నమాట. కాబట్టి వినోబా బాబా అంటారు దీన్ని కలశాధ్యాయము అని కూడా అంటారు. ఏది 18వ అధ్యాయాన్ని కలశాధ్యాయం అని కూడా అంటారు వినోబా బాబా గారు. ఇప్పుడు అసలు విచారణ చేస్తే ఇప్పుడు రాముడు మంచివాడా, కృష్ణుడు మంచివాడా అన్నాం అనుకోండి, ఎవరు మంచివాళ్ళు అవుతారు? రాముడు కంటే కృష్ణుడు గొప్ప అంటే కరెక్టా? లేదా కృష్ణుడు కంటే రాముడు గొప్ప అంటే కరెక్టా? కాదనమాట. అలాగే ఈ భగవద్గీతలోని అధ్యాయాల విషయం కూడా అంతే అనమాట. ఏది గొప్ప ఏది తక్కువ అనేటువంటి భావనే రాకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 15వ అధ్యాయానికి అన్ని అధ్యాయాల కంటే 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఇది ఈ అధ్యాయాన్ని అన్న భోజన ప్రసాదాన్ని భోజనం చేసే ముందు పఠిస్తారన్నమాట. ఇది దీని ప్రత్యేకత. ప్రత్యేకంగా భోజనానికి ముందు పఠించేటువంటి అధ్యాయం ఏదంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నమాట. మరి ఈ విధంగా పఠించడం వల్ల ఆ పఠనం చేయడం వల్ల, ఆ చదవడం వల్ల అన్న దోషం తొలుగుతుందట. అన్నాల్లో ఏదన్నా తినే భోజన పదార్థాల్లో దోషం ఉంటే తొలగిపోతుంది. ఆ యొక్క అధ్యాయం భావాన్ని గ్రహించినట్లయితే లోపల ఉంటే అవిద్యా దోషం, చిత్త దోషం తొలుగుతుంది. 2 రకాలుగా డబుల్ ఎడ్జెడ్ ఇది. ఎలాగా? కేవలం పఠించడం వల్ల అన్నంలో ఉన్న దోషాలు ఏదన్నా ఉంటే భోజనంలో తొలుగుతాయి. ఆ భావాన్ని గ్రహించడం వల్ల చిత్తంలో ఉన్నటువంటి అవిద్యా దోషం, అజ్ఞాన దోషం తగ్గుతుంది అన్నది విఘ్నుల యొక్క అభిప్రాయం. ఇదంతా కూడాను 15వ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతంగానే పరిగణిద్దాం. రేపటి ఎపిసోడ్లో ఈ అధ్యాయాన్ని గురించి మరికొన్ని విషయాలు మనం ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు.